పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఆల్ ఇండియా అధికారులకు, పలువురు రాష్ట్ర ఉద్యోగులకు పోస్టింగ్లు, జీతాలు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం వేధిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖలు రాశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని పోస్టింగ్లు ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు. గతేడాది జూన్ నుంచి 4 ఐపీఎస్లు సహా 199 మందిని వెయిటింగ్లో ఉంచారన్నారు. ఏడాది కాలంగా జీతాలు చెల్లించడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఐపీఎస్ కాండక్ట్ రూల్స్ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఓవైపు అధికారుల కొరత ఉందని చెప్తున్న ఏపీ ప్రభుత్వం చాలా మంది అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకపోవడాన్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే జోక్యం చేసుకుని వారికి పోస్టింగ్లు ఇప్పించడంతో పాటు జీతభత్యాలు చెల్లించేలా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు గురుమూర్తి. ఈ లేఖకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, చూస్తున్నాం ఎంపీ గురుమూర్తి రాసిన లేఖ. ఏడాది కాలంగా ఏం జరుగుతోంది ఏపీలో అన్నది పూర్తిగా వివరించి రాశారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏముంది ఈ లేఖలో వెంకటేష్? దాదాపు ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఐపీఎస్ అధికారులకు, ఆల్ ఇండియా అధికారులకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా కంపల్సరీ వెయిటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. సో వారికి ఏడాది నుంచి జీతాలు కూడా చెల్లించడం లేదు. దాంతో వారి కుటుంబ జీవనం కూడా కష్టమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకుని ఆ మేరకు వారికి పోస్టింగ్లు, జీతాలు చెల్లించాలని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, హోంమంత్రికి, హోంశాఖ కార్యదర్శికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఆర్టికల్ 14, 16, 21 వీటన్నిటికీ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. సో పక్షపాత పూర్తిగా ఈ ఉద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది నుంచి వారిని పూర్తిగా అణిచివేసి వారిని డిప్రైవ్ చేసే దిశగా గురి చేస్తుంది, ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ లేఖలో 3 పేజీల లేఖలో పొందుపరిచారు. వాటితో పాటు కొన్ని ఎన్క్లోజర్స్ కూడా ఇచ్చారు. అందులో ప్రధానంగా మనం చూస్తే ఆల్మోస్ట్ 4 ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే 4 ఎస్పీ క్యాడర్ ఉన్న వారికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. దాంతో పాటు ఒక కమాండెంట్ కు, అలాగే ఏఆర్ సివిల్ లో ఉన్నటువంటి అధికారులకు 27 మంది సివిల్ అడిషనల్ ఎస్పీలకు పోస్టింగ్స్ ఇవ్వలేదు. వీటితో పాటు డిఎస్పీలు 42 మంది, ఏపీఎస్పీ 2కి. సో దాదాపు మొత్తం 199 మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని ప్రధానికి ఆయన లేఖ రాశారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.